ఓకేనా. సో ప్రీవియస్ క్లాస్ నేను ఎక్కడ వరకు చెప్పున్నాను, ఐయుపిఏసి నామిక్లేచరు ఎగ్జాంపుల్స్ వరకు చెప్పున్నాను. బాగా ప్రిపేర్ అవ్వండి, కాంపౌండ్స్ ఎలా వస్తాయో తెలుసుకోండి, అర్థమైందా. స్కిప్ చేయొద్దండి, అంటే మీరు వదిలేయబాకండి, చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయండి, లేదంటే రావు నాన్న, ఇంట్రెస్ట్ రాదు కెమిస్ట్రీ అంటే, కొంచెం జాగ్రత్త. పోతే నౌ వి డిస్కస్ అబౌట్ ఐసోమెరిజం అంటే ఏంది కొద్దిగా చెప్తాను, దాన్ని బట్టి ఐసోమెరిజంకి వెళ్దాము. సెకండ్ ఇయర్లో వచ్చే టాపిక్ని కూడా చెప్పున్నాను, కొద్ది జాగ్రత్త ఫాలో అవ్వండి. అంటే మీకు జేఈ మెయిన్స్కి నీట్ కూడా వస్తుంది, కొద్ది జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. రండి, ఐసోమెరిజం ఆల్రెడీ నేను నామిక్లేచర్లో కూడా కొంత డిస్కస్ చేస్తున్నాను. ఐసోమెరిజం అంటే సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అండ్ different properties have the compounds, different properties having the compounds. అంటే 1A B C ఇలా ఉన్నాయనుకో, ఈ మూడు సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి దీనికి ఒక ప్రాపర్టీ, దీని వేరే ప్రాపర్టీ, దీని వేరే ప్రాపర్టీ ఉండింది అనుకో, అది కెమికల్ ప్రాపర్టీస్ కావచ్చు, ఫిజికల్ ప్రాపర్టీస్ కావచ్చు, వేరే వేరే ప్రాపర్టీస్ ఉంటే వీటిని ఒకదానికొకటి ఏమంటామంటే ఐసోమర్స్ అంటాం. ఐసోమర్స్ ఓకేనా. సో ఆ యొక్క సిస్టమ్ని, ఆ విధంగా ప్రవర్తించే సిస్టమ్ని ఏమంటామంటే ఐసోమెరిజం అంటాం. ఓకే రైట్ నాన్న. సో ఈ ఐసోమెరిజం ఎందుకు వస్తుంది అని అంటే చాలా రకాలుగా వస్తుంది. అంటే మాలిక్యులర్ స్ట్రక్చర్లో చేంజు, లేదా చైన్లో చేంజు, లేదా ఫంక్షనల్ గ్రూప్లో చేంజు, ఓకేనా, అండ్ మాలిక్యులర్ అరేంజ్మెంట్లో చేంజ్, సో గ్రూప్స్లో చేంజ్మెంటు, చాలా రకాలు ఉన్నాయి. ఓకేనా. సో అందుకనే వీటిని మనము క్లాసిఫికేషన్ చూడాలి. ఐసోమెరిజం ఈజ్ అ క్లాసిఫికేషన్. చూద్దామా? ఓకే రైట్. నేను మీకు అర్థమయ్యే దానికోసం సెకండ్ ఇయర్లోది కూడా రాసుకున్నాను. ఇదిగోండి ఐసోమెరిజం. నాన్న ఇంకా మీకు చెప్పాలంటే ఐసోమెరిజం గురించి సింపుల్గా జనరల్ థింగ్లో చెప్పాలంటే మనకు గ్రీన్ చిల్లీ, ఓకేనా, అండ్ రెడ్ చిల్లీ, వీటి యొక్క ప్రాపర్టీస్ వేరు చూడండి. అంటే రెడ్ చిల్లీ పౌడర్ చూడండి, గ్రీన్ చిల్లీని పేస్ట్ చేయగలుగుతాం, పౌడర్ చేయలేము. మరి ఇది రెండు కూడా ఒకే ప్లాంట్ నుంచి వస్తాయి, బట్ దీని ప్రాపర్టీస్ వేరే, దీని ప్రాపర్టీస్ వేరే. ఇంకా దానికి మించి నేను ఎగ్జాంపుల్ చెప్పలేను, జనరల్ ఎగ్జాంపుల్స్. అర్థమవుతుందా? అదేవిధంగా మీరు జనరల్ థింగ్లో ఏవైనా తీసుకోండి, టెర్మిక్ పౌడర్ కానీ, ఓకేనా, పచ్చిగా ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీస్ అనేవి, అండ్ వాటి డ్రై అయినప్పుడు వాటి ప్రాపర్టీస్ అనేవి చేంజ్మెంట్ అవుతాయి. మాలిక్యులర్ ఫార్ములా మాత్రం సేమే, బట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ వస్తాయి. అర్థమైందా? సో ఆ చేంజ్మెంటే మనకు కావాల్సింది, వాటిని ఏమంటామంటే ఐసోమెరిజం అంటాం. అర్థమవుతుందా? ఆ ప్రాపర్టీస్ ఒబే చేస్తున్నాయి కాబట్టి ఆ కాంపౌండ్స్ని ఐసోమర్స్ అంటాం, ఆ సిస్టమ్ని ఐసోమెరిజం అంటాం. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో నౌ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఐసోమెరిజం విల్ బి పాసిబుల్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్ చూద్దాం నాన్న. ఐసోమెరిజంని మెయిన్లీ 2 టైప్స్గా క్లాసిఫై చేస్తారు. ఓకేనా. సో దట్ ఈస్ వన్ ఈజ్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం అండ్ స్టీరియో మీన్స్ రొటేషన్. అంటే ఇప్పుడు బాండ్ ఉండింది అనుకోండి, ఇక్కడ కాంపౌండ్స్ ఉంటాయి కదా, మెయిన్ 3 గ్రూప్స్, కార్బన్ ఎప్పుడు 4 బాండ్స్ కదా, ఇది ఒక బాండ్ అనుకోండి. సో వీటి రొటేషన్ వల్ల చేంజ్మెంట్, అరేంజ్మెంట్ ఆఫ్ గ్రూప్స్ వల్ల, ఓకేనా, దాన్ని స్టీరియో అంటాం. రొటేషనల్. అర్థమైందా? స్టీరియో అంటే రొటేషనల్. స్ట్రక్చరల్ అంటే స్ట్రక్చర్లో డిఫరెన్స్. స్ట్రక్చరల్ ఐసోమెరిజంని మళ్ళీ మనము సో మెనీ టైప్స్గా క్లాసిఫై చేస్తాం. వన్ ఈజ్ చైన్ ఐసోమెరిజం, నెక్స్ట్ పొజిషన్ ఐసోమెరిజం, ఫంక్షనల్ ఐసోమెరిజం, మెటామెరిజం, టాటోమెరిజం. మళ్ళీ చెప్తున్నాను, చైన్ ఐసోమెరిజం, పొజిషన్ ఐసోమెరిజం, ఫంక్షనల్ ఐసోమెరిజం, మెటామెరిజం, టాటోమెరిజం. చైన్ ఐసోమెరిజం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చైన్ ఐసోమెరిజం ఫస్ట్ది.
చైన్ ఐసోమెరిజం వెయిట్ దగ్గర వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కేన్ C4H10 తీసుకోండి, ఇది బ్యూటేన్. చైన్ ఐసోమెరిజం అంటున్నాను చూడండి. స్ట్రైట్గా రాసామనుకోండి CH3 CH2 CH2 CH3, దీన్ని N బ్యూటేన్ అంటాం. N బ్యూటేన్ ఇలా రాసామనుకోండి CH3 CH3 CH3, దీన్ని 2 మిథైల్ ప్రోపేన్ అంటాం. సో రెండిట్లో మాలిక్యులర్ ఫార్ములా సేమ్, బట్ చైన్ అనేది డిఫరెన్స్. అర్థమైందా? సో ఇది చూడండి, ఇది 1 2 3 4, దీన్ని కూడా మనం ఏమనొచ్చు బ్యూటేన్ అంటాం. కాదు, చైన్లో డిఫరెన్స్ చూడండి, ట్విస్టెడ్. ఇది ఎన్ అనము, న్యాచురల్ అనము, దీని ప్రాపర్టీ వేరే మళ్ళా. సో ఇట్ ఈస్ బ్యూటేన్. సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెన్స్ ఇన్ చైన్. ఓకే, దట్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఇస్ కాల్డ్ చైన్ ఐసోమర్స్, వన్ ఆఫ్ ద ఈచ్. దీనికి ఇది చైన్ ఐసోమరిజం, దీనికి ఇది చైన్ ఐసోమరిజం, దీనికి ఇది చైన్ ఐసోమరిజం. మనల్ని JEE మెయిన్స్లో కానీ నీట్లో కానీ ఎలా అడుగుతాడు, వాడు ఒక కాంపౌండ్ ఇచ్చేస్తాడు, దానికి చైన్ ఐసోమర్స్ ఏది అని అడుగుతాడు. నువ్వు ఐడెంటిఫై చేసి రాయాల్సి 4 మార్క్స్. దేంట్లో JEEలో అయితే, ఎంసెట్లో అయితే 1 మార్క్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో JEEలో మనకు మైనస్ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ జాగ్రత్త. నెక్స్ట్ పొజిషన్ ఐసోమెరిజం. సెకండ్ వన్ పొజిషన్ ఐసోమెరిజం. చూడన్నా, వస్తుంది. సో పొజిషన్ ఐసోమెరిజం చూద్దామా. సో C5 తీసుకుందాం. C5H12 తీసుకోండి. ఇప్పుడు చూడండి, మీరు ఫంక్షనల్ గ్రూప్స్ కావచ్చు, లేదా దీంతోపాటు ఒక హైడ్రోజన్ తగ్గించి C5H11Cl తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, CH3 CHCl CH2 CH3, దీన్ని ఏమంటాము 1 క్లోరో పెంటేన్. ఓకేనా? దీన్ని ఇలా కూడా రాయొచ్చుగా, CH3 CH2 CHCl CH2 CH3, దీన్ని 2 క్లోరో పెంటేన్. అర్థమైందా నాన్న? దీన్ని ఇలా కూడా రాయొచ్చుగా, CH2 Cl CH2 CH3, దీన్ని 1 క్లోరో, ఇది 2 క్లోరో నాన్న, ఇది 3 క్లోరో. అట్టించిన 3 క్లోరో అనేది, ఇది 1 క్లోరో పెంటేన్. అంతే కదా నాన్న, ఇది 1 పొజిషన్, 2 3 4 5 అంతే కదా, 1 2 3 ఇటు నుంచి ఇచ్చిన అది లెక్క, ఇక్కడ 1. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, మనకు సబ్స్టిట్యూయెంట్ అంటాం వీటిని. ఫంక్షనల్ గ్రూప్ కాదు, సబ్స్టిట్యూయెంట్ లేదా ఫంక్షనల్ గ్రూపు లేదా బ్రాంచ్ అని చెప్పుకోవచ్చు. బ్రాంచ్ కార్బన్ పొజిషన్, బ్రాంచ్డ్ ఎలిమెంట్ లేదా గ్రూప్, బ్రాంచ్డ్ ఎలిమెంట్ చేంజ్మెంట్, పొజిషన్లో చేంజ్మెంట్. ద పొజిషన్ ఆఫ్ బ్రాంచ్డ్ ఎలిమెంట్ చేంజ్మెంట్, దిస్ ఐసోమెరిజం విల్ బీ పాసిబుల్. ఓకేనా? సో ఇటువంటి డిఫరెంట్ ప్రాపర్టీస్, అంటే దీనికి ఇది వేరే, దీనికి ఇది వేరే, అటువంటి వాడు, బట్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అన్నింటికి. సో వీటిని ఏమంటామంటే పొజిషన్ ఐసోమెరిజం అంటాం. అది ఫంక్షనల్ గ్రూప్ కూడా కావచ్చు. నన్ను ఒకవేళ OH ఉందనుకోండి, అప్పుడేమవుతుంది, సో పెంటేన్ 2 ఓల్ అవుతుంది. ఇక్కడ ఉంటే పెంటేన్ 3 ఓల్, ఇక్కడ ఉంటే 1 పెంటనోల్.
అప్పుడు కూడా మనకు పొజిషన్ ఐసోమెరిజం వస్తుంది. నెక్స్ట్ ఫంక్షనల్ ఐసోమెరిజం. థర్డ్ వన్ ఏంది? ఫంక్షనల్ ఐసోమెరిజం. ఓకేనా? సో ఫంక్షనల్ ఐసోమెరిజం, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ఫంక్షనల్ ఐసోమెరిజం చూద్దామా? ఫంక్షనల్ మీన్స్ ఫంక్షనల్ గ్రూప్లో చేంజ్మెంట్ నాన్న. మనకు ఫంక్షనల్ గ్రూపే మారిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో ఆల్డిహైడ్ ఉన్నింది అనుకో, ఇంకో దాంట్లో ఏమైపోతుంది? కీటోన్ అయిపోతుంది. అర్థమైందా? సో అటువంటి వాటిని మనము ఫంక్షనల్ ఐసోమెరిజం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, C4H10O. ఓకేనా? ఇది తీసుకుందాం. ఇది మాలిక్యులర్ ఫార్ములా. ఇది చూద్దాం. ఫస్ట్ వన్ది దీని ఎలా రాయొచ్చు? CH3CH2CH2CHO. దీని ఏమంటాము? బ్యూటనాల్ అంటాం. బ్యూటనాల్, NaL. బ్యూటనాల్ అంటే దాంతో కలిపి చెప్పేసాం. 4 కార్బన్స్ ఉండే దాంట్లో ఆల్ ఉంది, ఆల్డిహైడ్ ఉంది. సెకండ్ దీన్ని చూద్దాం. ఇక్కడ CH3 C డబల్ బాండ్ O CH2 CH3. ఇది చూడండి. సో ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఆల్డిహైడ్, ఇక్కడ ఏమైపోయింది? కీటోన్. బట్ ఒక లెక్క వేసుకోండి, 4 కార్బన్స్, హైడ్రోజన్స్ 6 8, ఇక్కడ 3 10 సరిపోయింది. ఇక్కడ 3 3 6, C4H10 కదా. ఫార్ములా తప్పరేసాను చూడండి. C4H8 కదా, 8O చూడండి. 3E ఇదొక 4 ఎంత? 7 8 కదమ్మా. C4H8O సరిపిల్లా. ఇక్కడ చూడు 6 8 సరిపిల్లా. దీన్ని ఏమంటామా? దీన్ని ఏమంటాం చూద్దాం. ఇదో దీన్ని మిథాక్సీ ఈథేన్ అంటాం. అర్థమైందా? లేదా 2 పొజిషన్లో ఉంది, బ్యూట్. ఓకే, 2-ఓన్, ఇది IUPAC నేమ్. లేదా మిథాక్సీ ఈథేన్. ఇది ఈథేన్ అన్న. అక్కడ అటాచ్మెంట్ ఏముంది? మిథాక్సీ ఉంది. మిథాక్సీ. ఓకేనా? OXO మిథాక్సో అంటాం కదా, మిథాక్సీ ఈథేన్ అనొచ్చు. ఓకేనా? అది కాబట్టి ఈ రెండిటికి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, బట్ రెండిట్లో నేమ్స్ వేరే అండ్ వాటి యొక్క ప్రాపర్టీస్ వేరే ఉంటాయి. మీకు గుర్తుండాల్సింది ప్రాపర్టీస్ అంటే చెప్తున్నాను కదా, వాటి టేస్ట్లు కావచ్చు, లేదా రియాక్షన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీకు రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ చెప్పాను, అదే మైండ్లో పెట్టుకోండి. అర్థమైందా? అంతేగాని ఇది ఒక కథలాగే ఉండాలి నాన్న, మీకు అర్థం కావట్లేదు. కథలాగే ఉండాలి ఏదైనా కూడా. అంతేగాని ఏదో ఒక చాప్టర్ లాగనో లేదో ఒక కష్టంగా వినబాకండి. ఇష్టపడిగా వినండి. ఇష్టపడి అంటే ఇది ఏందిరా నాకేదో తెలుసు, సంథింగ్ ఐ నో అబౌట్ సంథింగ్ అనే ఒక ఫీల్ ఉండాలి. ఫీల్ ఉండాలి. అర్థమవుతుందా? సో కాబట్టి అట్లా వినండి, ఒక కథలాగా వినండి. నాకు తెలుసు అనే ఒక ఫీల్లో ఉండాలి. ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు నాన్న, మనం న్యాచురల్గా చేసుకునే ప్రతి ఒక్క దాన్ని మనము కెమికల్ రియాక్షన్స్ అంటాము. మీరు దాన్ని సపరేట్గా ఒక చాప్టర్ లాగానో అలా వినబాకండి. మనసుతో వినండి, మైండ్తో వినబాకండి. వేస్ట్ మాటలు అవి. అర్థమవుతుందా? ఇవి ఎక్కడ జరుగుతాయి, ఎందుకు ఉపయోగపడతాయి, అది నీకు కావాలా లేదా?
ఏందో ఊరికే విన్నా, నేను కూడా విన్నాను, అదో ఐసోమెరిజం అంటే ఏంది అసలు అది? ఐసోమెరిజం అనేది సింపుల్గా చెప్పాను నేను. రెండు వచ్చేది ఒక చెట్టు నుంచే, కానీ వాటి టేస్ట్ అంతెందుకు నా ఫ్రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు అరటి పండు ఉంది, పచ్చి తిన్నా అదే ఫార్ములా, పండిపోతే తిన్నప్పుడు అదే ఫార్ములా. బట్ రెండింటికి టేస్ట్ వేరే ఉందా లేదా? అదే కదా ప్రాపర్టీ అంటే. ఇప్పుడు మామిడికాయ ఉంది, పచ్చి తిన్నాం ఇంకో పుల్లగా ఉంటుంది, పండితే ఏమవుతుంది? ఎవరైనా షుగర్ పెట్టారు దాంట్లో, మరి ఎందుకు స్వీట్గా ఉంటుంది? ప్రాపర్టీ చేంజ్మెంట్ అవుతుంది. ఏవైనా తీసుకో, అది నీ జెన్యున్ థింగ్లోనే ఉంది, అది మళ్ళీ సపరేట్గా ఏం లేదు. బట్ సేమ్ ఇక్కడ కూడా అంతే కదా, ప్రాపర్టీస్ అంటున్నాను, వాటి అరేంజ్మెంట్లో డిఫరెన్స్ వల్ల ఏమవుతుంది? వాటి టేస్ట్ మారిపోతుంది, వాటి ప్రాపర్టీస్ మారిపోతాయి. అంతేగాని ఏదో ఒక సబ్జెక్ట్ విన్నట్టు లేకపోతే ఇంకేదన్నా ఒక బరువుగా విన్నట్టు మాత్రము చేయబాకండి. తప్ప అసలు అది. అర్థమైందా? ఏదో సార్ చెప్పేసాడు, ఏందో ఒక బరులు ఒక దాంట్లోకి వెళ్ళిపోయినాయి అన్నట్టుగా. అర్థమైందా? న్యాచురాలిటీ ఉండాలి. ఏది నేర్చుకున్నా అంతే, దాంట్లో ఏదో సంథింగ్ ఉంది. ఇప్పుడు చాప్టర్ పెట్టాడంటే ఆ చాప్టర్లో కంటెంట్ ఏదో ఉంది, ఊరికే పెట్టేయడు, దానికి అర్థం ఉంటుంది. నేను చెప్పే ప్రతి ఒక్క దాంట్లో అర్థం ఉంటుంది. మ్యాథ్స్ చాప్టర్స్ కూడా తీసుకోండి, దేంట్లో అయినా అర్థం ఉంటుందిమా, అదొకటి గుర్తుపెట్టుకోండి. హెడ్డింగ్లోనే అర్థం ఉంటుంది. నేను చెప్పానుగా, అర్థమైందా ఐసోమెరిజం అంటే? వెళ్ళొచ్చా నేను నెక్స్ట్ దానికి? వెళ్తున్నాను. ఓకే, మెటామెరిజం. 4th వన్ ఏంది? మెటామెరిజం. సో ఫంక్షనల్ గ్రూప్కి బిసైడ్స్ ఉండే ఆల్కైల్ గ్రూప్స్లో చేంజ్మెంట్ నాన్న. ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఇక్కడ దీన్ని ఈథర్స్ అంటాం. సిఓఓ ఇటుపక్క ఉండేది ఇలా ఆల్కైల్స్ అంటాం. వీటిని ఎస్టర్స్ అంటాం. సో వీటి చేంజ్మెంట్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ CH3 కంప్యూటర్ అర్థం 4 కార్బన్స్ 10O అంటే CH3 CH2O CH2 CH3. ఓకేనా? ఆ కీటోన్ కూడా తీసుకోవచ్చు దీంట్లో, CO ఇటుపక్క ఉండే ఆల్కైల్ గ్రూప్స్ చేంజ్మెంట్. ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు, నీ ఇష్టం. ఓకేనా? సో దీన్ని ఏమంటాము చూద్దాం. దీన్ని ఇథైల్ అంటాము, దీన్ని ఇథైల్ అంటాము. డైఇథైల్ ఈథర్, ఇది చెప్పానుగా ఈథర్. ఇదైతే ఎస్టర్, ఇది ఈథర్. ఓకేనా? ఇది కీటోన్. ఓకేనా? సో ఇక్కడ ఇథైల్ ఉందనుకో, డైఇథైల్ కీటోన్. ఇక్కడ ప్రొపైల్, ఇక్కడ ఇథైల్ ఉందనుకో, ఓకే, ఇథైల్ ప్రొపైల్ కీటోన్. సో అదేవిధంగా డైఇథైల్ ఈథర్. ఓకేనా? అలాగే CH3O CH2 CH3 మిథైల్ ప్రొపైల్ ఈథర్, మిథైల్ ప్రొపైల్ ఈథర్. ఓకేనా? లేదంటే దీన్ని మనం మిథాక్సీ అంటాం. మీకు దాంట్లో ఉంటుంది నామిక్లేచరు, ప్రిఫిక్స్ ఉన్నాయి కదా, వాటిలో వస్తుంది, చూసుకొని కావండి. మిథాక్సీ, దాన్ని కూడా ఆక్సో అంటాము, దీన్ని కూడా ఆక్సో అని అంటాము. మిథాక్సీ ప్రోపేన్ అవుతుంది, ఇక్కడ మిథాక్సీ ఈథేన్ అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ డిఫరెంట్ ఇన్ ఆల్కైల్ గ్రూప్స్ ఇన్ ద కాంపౌండ్. ఓకే, హ్యావింగ్ ద differences, that type of compounds is called metamers, one of the each. Okay na? అర్థమైందా? నెక్స్ట్ 5th వన్ టాటోమెరిజం. ఓకేనా? అంటే మాలిక్యులర్ ఫార్ములా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ C3H6O తీసుకుందాం.
సో CH3 C డబల్ బాండ్ O బాండ్ CH3 అంటే నేను 3 హైడ్రోజన్స్ ఇలా రాసుకుంటాను మీకోసం అర్థం కోసం. ఓకేనా. ఇక్కడ ఏం జరుగుతుందనంటే నాన్న షిఫ్టింగ్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఇక్కడ చూడండి, ఇది డబుల్ బాండ్ ఉంది కదా, డబుల్ బాండ్, దీంట్లో ఒక బాండ్ అనేది క్లీవేట్ అయిపోతుంది. అంటే పెయిర్ని ఎవరు తీసుకుంటారు? ఆక్సిజన్. అంటే ఏమొస్తుంది? ఛార్జ్ మైనస్. ఇది లాస్ అయిపోయింది కాబట్టి ప్లస్ వస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుంది? దానికి అనుగుణంగా ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇది తీసుకుంటుంది, దీనికి మైనస్ వస్తుంది, దీనికి ప్లస్. ఇది వెళ్ళి ఇక్కడ అటాచ్ అవుతుంది ఆక్సిజన్తో. వీటి మధ్య డబల్ బాండ్ వస్తుంది. అంటే CH3 C డబల్ బాండ్ O C డబల్ బాండ్ C ఇక్కడ OH వస్తుంది, ఇక్కడ డబల్ బాండ్ CH2 వస్తుంది. అర్థమైందా? డబుల్ బాండ్ ఇక్కడికి వచ్చేస్తుంది అన్నట్టు. ఇక్కడే తీసుకోవాలంటే ఇటు పక్క కూడా తీసుకోవచ్చు. ఓకేనా. ఏమైంది? ద ప్రోటాన్ విల్ బీ చేంజ్డ్, ఇంటర్చేంజింగ్ ఆఫ్ అంటాం, ఇంటర్ అనమాట. దాని లోపల రీఅరేంజ్మెంట్ అంటాం, రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ అంటాం. అర్థమైందా? ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తాము, కూరగా ఉండిందనుకో, బచ్చి మమ్మీ టేస్టే బాగాలేదంటావు, అవునా? దాన్నే మీ అమ్మ ఏం చేసింది? మీ ప్రేమతో బాగా అట్ట ఎమరబెట్టేసి నీట్గా కొద్దిగా బాగా మాడి చేసింది అనుకో, మమ్మీ భలే ఉన్నది అని ఎగరేసుకుంటుంటాం. అంటే అక్కడ ఏమైంది? మాలిక్యూల్స్ అనేవి రీఅరేంజ్ అయినాయి. అర్థమైందా? సో ఆ గ్రేవీలో ఉండే వాటర్ అంతా కూడా రీఅరేంజ్మెంట్ జరిగి మాలిక్యూల్ అనేది స్టిఫ్గా రావటం జరిగింది. ఆ స్టిఫ్ నేచర్ నీకేమనిపించింది? టేస్ట్ ఇచ్చింది, అంతే, ఇంకేం లేడా. సేమ్ ఇక్కడ కూడా అంతే, రీఅరేంజ్మెంట్ విల్ బి టేక్స్ ఎ ప్లేస్. ఆర్ అండర్స్టాండ్? సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఇన్ అరేంజ్మెంట్. ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్ డిఫరెన్స్ వల్ల దీనికి ఒక నేమ్, దీన్ని ఏమంటామా? కీటోన్ అంటాము. డైమెథైల్ కీటోన్ ఆర్ మిథాక్సీ మీథేన్ అంటాము. అర్థమవుతుందా నాన్న? నామిక్లేచర్ అలవాటు కావాలి. సార్కి ఎలా వచ్చు? సో మెనీ టైమ్స్ చెప్పడం వల్ల వచ్చు. మీకు ఎలా వస్తుంది? మీరు కాము కూర్చొని దొల్లాడేస్తే వస్తుందా? రాదు. మీరు కూడా ప్రాక్టీస్ చేయాలా. సో మెనీ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అర్థమైందా? ఇక్కడ మెథైల్ ఉంది అంటే CH3 ఉంది, ఇటుపక్క CH3 ఉంది, మధ్యలో CO ఉంది నాన్న. అర్థమైందా? డైమెథైల్ కీటోను లేదా మిథాక్సీ ఈ మీథేను, దీన్ని ఏమంటామా? దీన్ని అట్ట అనము. చూడు, 1 పొజిషన్ డబుల్ బాండ్ ఉంది, 2 పొజిషన్లో OH ఉంది, అంటే 2 ప్రోప్ ఓకే, 1 ఈన్ అంటే 2 బోల్, ఇది దీని పేరు. అర్థమైందా? దీని ప్రాపర్టీ వేరు, దీని ప్రాపర్టీ వేరు. ఇటువంటి వాటిని ఏమంటాం? టాటోమర్స్ అంటాం, వన్ ఆఫ్ ద ఈచ్. అర్థమైందా? ఇవి మీకు ఫస్ట్ ఇయర్లో లేదు టాటోమెరిజం అది, కానీ నేను సెకండ్ ఇయర్ మైండ్లో పెట్టుకొని చెప్తున్నాను. మళ్ళీ అక్కడ మీకు ఇది చెప్పలేము, అర్థం చేసుకోండి కొద్దిగా. ఓకేనా? సో ఒక ఘట్టం అయిపోయింది ఐసోమెరిజంలో. ఇంకో టైప్ ఉంది. ఇంకో టైప్ ఏంది? స్టీరియో అంటే స్టీరింగ్ ఉంది కదా నాన్న. స్టీరింగ్ అంటే రొటేషన్ వల్ల, కాంపౌండ్స్లో అరేంజ్మెంట్లో రొటేషన్ వల్ల. దీన్ని 2 టైప్స్గా చేస్తారు. ఒకటేంది? కన్ఫర్మేషనల్, ఇంకోటి కాన్ఫిగరేషనల్. కన్ఫర్మేషనల్, ఇట్ ఈస్ అ కన్ఫర్మేషనల్, ఇట్ ఈస్ కాన్ఫిగరేషనల్. రొటేషన్లో కాన్ఫిగరేషనల్ అన్నమాట. అర్థమైందా? కన్ఫ్యూజన్ అని ఎలా అంటాం? కన్ఫామ్ అని ఎలా అంటాం? ఇది కన్ఫామ్, ఇది కన్ఫ్యూజన్. ఇది కన్ఫామ్, ఇది కన్ఫ్యూజన్. అంటే దీంట్లో స్టేబుల్ అన్స్టేబుల్ వస్తుంది, దీంట్లో కూడా స్టేబుల్ అన్స్టేబుల్ వస్తుంది. అర్థమైందా? ఇది కన్ఫ్యూజన్ అంటే డబల్ బాండ్లో ఉండేటివి, రొటేషన్ వల్ల వచ్చేటివి. ఇది సింగిల్ బాండ్ వల్ల వచ్చేటివి. కన్ఫర్మేషనల్ సింగిల్ బాండ్స్ మాలిక్యూల్స్ వస్తుంది, ఇది డబల్ బాండ్ మాలిక్యూల్స్ వస్తుంది. చూద్దామా? సింగిల్ బాండ్స్ ఏంది? ఆల్కేన్స్లో ఏంది అది? ఏ ఐసోమెరిజం? కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం చూద్దాం. ఏంది? కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం. ఓకేనా? చూద్దామా? కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం. ఫర్ ఎగ్జాంపుల్
CH3 బాండ్ CH3. ఇదేంది మా ఇదే ఈత్ ఏన్. ఓకే, ఇది ఎలా ఉంటుంది నీట్గా వేస్తానా. ఇదిగోండి ఇలా ఉందనుకోండి, 3 హైడ్రోజన్స్. అర్థమైందా? దీన్ని మనము ఒక యాక్సెస్లో తీసుకున్నట్లయితే ఇది ఇలా ఉంటుంది. యాక్సెస్లో కరెక్ట్గా మనం ఒక యాక్సెస్ నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది యాక్సెస్ అనుకో. సో ఎలా ఉంటుంది మిడిల్లో అని చూస్తే మనకు ఇలా ఒక యాక్సెస్ అనమాట. సో దీని వెనకాయ ఉంటుంది, దీని వెనక ఉంటుంది, అంటే దగ్గరగా. అంటే కొద్దిగా మీకు దగ్గర అర్థమయ్యే దానికోసం దగ్గర రాస్తాను. సో మనం ఏం చేస్తాం, ముందర దాన్ని అంటే దీన్ని కొద్దిగా రొటేషన్ చేస్తాం అనుకో, అంటే ఒక 60 degrees యాంగిల్కి రొటేట్ చేసాం. అప్పుడు ఏమైపోతుందన్న చూడండి, ఇలా చేంజ్మెంట్ అయిపోతుంది. ఎలాగా చూడండి, రొటేట్ చేసాముగా మనము. ఓకేనా, ఈ ముందుండేదాన్ని రొటేట్ చేస్తాము, ఇక్కడికి చేసాం అనుకుందాం. వెనకుండేదాన్ని చేద్దామా? సరే, వెనకుండేదాన్ని చేద్దాం. ఏదైనా ఒకటే, నో ప్రాబ్లం. వెనకుండేదాన్ని రొటేట్ చేస్తాను, ఎందుకంటే ముందర దాన్ని వేసాను కాబట్టి. ఇదిగోండి ఇక్కడికి రొటేట్ చేసేస్తాను నేను. ఇక్కడ రొటేట్ చేస్తే దీని వెనకుండేది దీని పక్కన ఉండేది ఏమైంది, ఎక్కడికి వచ్చేస్తుందిరా, దీని పక్కన ఉండేది ఎక్కడికి వచ్చేస్తుంది. చూడండి ఎంత రొటేషన్ జరిగిందో, ఎంత డిఫరెన్స్. అంటే ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక యాక్సెస్లో ఉన్నప్పుడు స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఏముంటుంది? స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. దీన్ని డెక్స్ట్రో లివో కాన్ఫిగరేషన్ అంటాం. డెక్స్ట్రో లివో కాన్ఫిగరేషన్స్ అంటే ఇది అన్స్టేబుల్ టు ఇది స్టేబుల్డ్ అన్నట్టు. అంటే ఇక్కడ ఒక ఆటమ్ అనేది రిలీజ్ అవ్వాలంటే చాలా కష్టం. ఒకవేళ ఇక్కడ CH3 పెట్టుకున్నా నో ప్రాబ్లం. అంటే మనకు ఇక్కడ బాండెడ్, ఇక్కడ CH3 హైడ్రోజన్ దీనికి కూడా మీరు రాయండి, తెలుస్తుంది. అర్థమైందా? సో ఈ రెండు పక్కన ఉన్నట్టుగా రొటేట్ చేసినప్పుడు ఇక్కడికి వస్తాయి పొజిషన్స్. అర్థమైందనండి? సో దీన్ని ఏమంటామంటే కన్ఫర్మేషనల్ సింగిల్ బాండ్ కంటైనింగ్ కాంపౌండ్స్ హ్యావింగ్ ద కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం. కన్ఫర్మేషనల్ అయిపోయింది. ఇప్పుడేంది? కన్ఫిగరేషనల్ని మనము 2 టైప్స్గా క్లాసిఫై చేస్తాం, ఆప్టికల్, జియోమెట్రికల్. రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కన్ఫర్మేషన్ అయిపోయింది. కన్ఫిగరేషన్లో టూ టైప్స్. వన్ ఈజ్ ఆప్టికల్, జియోమెట్రికల్. బాచి జియోమెట్రికల్. సో జియోమెట్రికల్ కింద మనము ఇదండి జియోమెట్రికల్ కింద చూద్దాం నాన్న. డబుల్ బాండ్ కంటైనింగ్ కాంపౌండ్స్. సో ఇది జియోమెట్రికల్ చూద్దాం. జియోమెట్రికల్ దీని కింద మనము సిస్, ట్రాన్స్, దీన్నే మనము ఈ అంటే జెడ్ కాన్ఫిగరేషన్, జెడ్ అండ్ ఈ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డబల్ బాండ్ హ్యావింగ్ కార్బన్స్, ఇక్కడ సేమ్ గ్రూప్స్ ఒకే సైడ్ ఉంటే వీటిని సిస్ లేదా జెడ్ అంటాం. సో అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే, అంటే ఇక్కడ CH3 ఇలా ఉంటే మనము దీన్ని ట్రాన్స్ లేదా ఈ కాన్ఫిగరేషన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నా కూడా అంతే. ఇది చూడండి, డబుల్ బాండ్, ఇక్కడ
ఇక్కడ Br ఉందనుకో, ఇక్కడ CH3 ఉంది. సేమ్ సైడ్ ఉన్నాయా? సేమ్ సైడ్. ఇవి నెగిటివ్ ఛార్జ్ అనమాట. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ తీసుకోవాలి. సో ఇది సిస్ అన్నమాట. ట్రాన్స్ అంటే ఇది ఇలాగా. అంటే ఏం చేస్తాం, దీన్ని రొటేట్ చేసాం అన్నట్టు. ఈ కింద కార్బన్ని సో కొద్దిగా రొటేషన్ చేసాం. రొటేషన్ చేసినప్పుడు అది ఇక్కడికి, ఇది అక్కడికి మారింది. ఇక్కడ కూడా అంతే. ఏం చేస్తాం, దీన్ని రొటేషన్ చేస్తాం. అర్థమైందా? సో సింగిల్ రొటేషన్, డబల్ బాండ్ కంటైనింగ్ కార్బన్లో సింగిల్ రొటేషన్ వల్ల వచ్చే వాటిని జామెట్రికల్ ఐసోమెరిజం అంటాం. అర్థమైందా? మళ్ళా ఇప్పుడు ఆప్టికల్ అంటే డబల్ బాండ్లోనే ఆప్టికల్లో మళ్ళీ 2 టైప్స్ నాన్న. ఓకేనా? సో అవి ఎనాన్షియోమర్స్ అండ్ డయాస్టీరియోమర్స్. ఎనాన్షియోమర్స్, డయాస్టీరియోమర్స్ ఈజ్ హ్యావింగ్ అ మిర్రర్ ఇమేజ్. అంటే మిర్రర్ ఇమేజ్ ఉండే వాటిని ఎనాన్షియోమర్స్ అంటాను. అంటే కార్బన్. ఓకేనా? సో ఇక్కడ హైడ్రోజన్ ఉందనుకోండి, ఇక్కడ మిథైల్. సో ఇక్కడ బ్రోమిన్ ఉందనుకోండి, ఇక్కడ ఫ్లోరిన్ ఉందనుకోండి. ఓకేనా? సో దీనికి మిర్రర్ ఇమేజ్ రాస్తున్నాను. అంటే ఇక్కడ ఫ్లోరిన్ ఉండాలి, ఇక్కడ CH3 ఉండాలి. సో ఇక్కడ మనకు ఏముండాలి, Br ఉండాలి. ఇక్కడ హైడ్రోజన్. అంటే దీన్ని రొటేషన్ చేస్తాం. సో దెన్ దట్ కేస్ ద గ్రూప్స్ విల్ బి చేంజ్డ్, బట్ ఇట్ ఈస్ హ్యావింగ్, దీనికి ఇది ఏమవుతుంది, మిర్రర్ ఇమేజ్. సో ఇటువంటి వాటిని ఏమంటామంటే ఎనాన్షియోమర్స్ అంటాం. అర్థమైందా? అటువంటి వాటిని ఏమంటాము, ఎనాన్షియోమర్స్. సో వాటిని ఎనాన్షియోమర్స్ అంటాం. నెక్స్ట్ డయాస్టీరియోమర్స్, విచ్ ఇస్ నాట్ హ్యావ్ ద మిర్రర్ ఇమేజెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. సో పైదాన్ని నేను రొటేషన్ చేస్తాను, అంటే దీన్ని, లేదా కింద దాన్ని చేద్దాంలే, పైదాన్ని వదిలేయండి. ఈ గ్రూప్ని నేను రొటేషన్ చేశాను దీన్ని. అంటే ఇక్కడ OH, ఇక్కడ H వచ్చింది. ఇవి మిర్రర్ ఇమేజెస్ కాదు. ఇటువంటి వాటిని ఏమంటామంటే డయాస్టీరియోమర్స్ అంటాం. ఓకేనా? అర్థమైందా? ఇది మనకు స్టీరియో ఐసోమెరిజం అంటాం. ఓకేనా? అర్థమైందా? సో మనకు దీంట్లో మీకు వస్తే ఫస్ట్ ఇయర్లో 7 వరకే వస్తాయి, కానీ నెగ్లెక్ట్ చేయొద్దండి. వాడు ఎలా అయినా ఇవ్వచ్చు. మీకు బుక్లో అయితే కూడా ఇక్కడ కూడా ఉంది, ఒకసారి చూపిస్తాను లాస్ట్లో, మీరు కావాలంటే చూడండి. ఇది ఇక్కడేముండదు, చూడండి. లాస్ట్లో హైడ్రోకార్బన్స్ ఇచ్చుంటాడు. హైడ్రోకార్బన్స్ తర్వాత ఇక్కడ ఇచ్చినాడు చూడండి, స్ట్రెచ్డ్ అండ్ స్వారో, స్ట్రెచ్డ్, స్క్వేవ్ అని 2 కాన్ఫిగరేషన్స్. ఈ అండ్ స్ట్రెచ్డ్, ఎక్లిప్స్డ్ అండ్ స్ట్రెచ్డ్. ఎస్ రొటేషన్, ఈ రొటేషన్. అర్థమైందా? ఈ అండ్ ఎల్ కూడా చెప్పుకోవచ్చు, లీవర్ రొటేషన్ అని కూడా చెప్పుకోవచ్చు.
అర్థమైందా? స్ట్రెచ్డ్ అని చెప్పుకోవచ్చు. E&S కాన్ఫిగరేషన్ అర్థమవుతుందమ్మా? సో కాబట్టి మనం నెగ్లెక్ట్ చేయకూడదు ఇవన్నీ కూడా. సెకండ్ ఇయర్లో వస్తాయి ఇవన్నీ కూడా, మీకు సెకండ్ ఇయర్లో JEE మెయిన్స్లో వస్తాయి. అర్థమైందా? సో ఇది మనకు ఏంది ఐసోమెరిజం. ఓకేనా? సో ఇంక మనకు కొంత టాపిక్ ఉంది ఐసోమెరిజం తర్వాత మెయిన్. అర్థమైందా? సో దాన్ని చెప్పేసుకుంటే అయిపోతుంది మ్యాక్సిమం. టుమారో వి డిస్కస్ అబౌట్ దట్ వన్.